మాటలు కాదు. ఒక ప్రభుత్వం రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి అబద్ధాలు కుప్పించి పాపం నిరుపమానంగా నిరుపయోగంగా నిస్సహాయంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలని ఏ విధంగా తమ యొక్క మాటల గారడీ చేత, ఏ విధంగా తమకున్నటువంటి మీడియా చేత, తమకున్నటువంటి వందల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా ప్రజల మైండ్ని పొల్యూట్ చేసి నిజంగా రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఇది చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత అవి చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రజలు విమర్శిస్తారు. అదొక ఎత్తు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో జరిగేది ఏంటి అంటే ఇక్కడ ఏమి అభివృద్ధి ఉండదు, అద్భుతమైన అభివృద్ధి జరిగింది అనేటువంటి ఒక ప్రొజెక్షన్ అనమాట. బ్లూ ప్రింట్ ముఖ్యమంత్రి. ఇక్కడ ఏం కంపెనీలు రావు, అద్భుతమైనటువంటి కంపెనీలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటి ఒక ప్రొజెక్షన్. ఈరోజు ఆంధ్రజ్యోతి యొక్క కథనం చూడండి, ఫస్ట్ పేజీ కథనం, పెట్టుబడుల్లో ఏపీ టాప్. ఇది నాకు తెలిసి ఒక రమారమి 4.5 కోట్ల మంది ప్రజల్లో రమారమి ఒక 1,50,00,000 మంది ప్రజలు దీన్ని ఇంటర్నెట్లోనో లేకపోతే బయటో ఫిజికల్గానో లేకపోతే సోషల్ మీడియాలోనో దీన్ని చూస్తారు. మళ్ళీ ఏపీలో పెట్టుబడుల్లో టాప్ అని వచ్చిన ఈ ఆంధ్రజ్యోతి కథనంలో దీన్ని మళ్ళీ తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అంటే సోషల్ మీడియాలో ఎలా పెడతారు చూస్తారు, నేను చదివి వినిపిస్తా. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక, ఆమె ఎవరో ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు నివేదించిందో నాకు తెలియదు. అమరావతి పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వెళ్ళాయని, ఇతర రాష్ట్రాలంటికంటే గరిష్ట వాటాను సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉదకరిస్తూ ఫోర్స్ ఇండియా తాజాగా కథనం ప్రదర్శించింది. ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు వేస్తుందో ఎవరికి తెలియదు. వాట్ వే ఇట్ రిలేటెడ్ టు ఎకనామిక్ అఫెన్సెస్ ఎవరికి తెలియదు. వాట్ వే ఇట్ రిలేటెడ్ టు జీడిపిఎస్ ఎవరికి తెలియదు. వాట్ వే ఇట్ రిలేటెడ్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్ వే ఇట్ రిలేటెడ్ టు ఎకనామిక్ రిఫార్మ్స్ నోబడీ నోస్. ఇవన్నీ కూడా ముందు వేయటం. ఇది పొద్దున్న పేపర్లో చదవగానే ఓ పిల్లోడు ఒక డిగ్రీ చదివిన పిల్లోడో లేకపోతే ఒక బీటెక్ చదివిన కుర్రాడో చదివి ఏపీ పెట్టుబడులు ఏపీ టాప్. అబ్బా, ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రిరా? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎందుకు దావూస్ వెళ్తున్నారు? ఇదిగో దీనికోసమే. ఎంత అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అబ్బా, నిజంగా విజనరీ అబ్బా. 45 సంవత్సరాల విజనరీ ఏపీని తీసుకొచ్చి పెట్టుబడుల్లో టాప్లో నిలబెట్టాడు. ఎంత అద్భుతమైనటువంటి పెట్టుబడులు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి మావాడు. చూసావా? అదే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం నాశనం, సర్వనాశనం. ఎవడు రాడు, పెట్టుబడి రాడు. అమర్ రాజ్య కంపెనీ వెళ్ళిపోయింది కదా, అట్లా వెళ్ళిపోయింది. ఎట్లా? ఇది ఒక మనిషిని యొక్క మ్యానిపులేషన్ మొత్తాన్ని, ఒక మనిషి యొక్క మెదడు మొత్తాన్ని ఆ విధంగా సైకలాజికల్గా అటాక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి. కానీ వాస్తవ రూపం ఏంటో తెలుసా? మీకు వాస్తవ రూపాలు వినిపిస్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కంపెనీ వచ్చినా, ఏ ఇండస్ట్రీ వచ్చినా దానికి కన్సర్న్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సార్. ఇప్పుడు పెట్టుబడులు పెట్టే అన్నీ కూడా కంపెనీలే. ఈ కంపెనీలు ఒకటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్కి సంబంధించినైతే ఇండస్ట్రీ మినిస్టరు, అండ్ ఏపీఐఏసీకి సంబంధించినైతే ఎలక్ట్రానిక్ సంబంధించి, ఐటీకి సంబంధించి మొత్తం ఏపీఐఏసీకి చూసుకుంటుంది. ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పే డిపార్ట్మెంట్ ఇది సార్. సార్, ఈ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినటువంటి అధికారికంగా ఇదేమో ఈ డిపార్ట్మెంట్ ఏమో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిపార్ట్మెంటు, ఇదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంటు. దీంట్లో ఏది నమ్మాలి రాష్ట్ర ప్రజలు చెప్పండి? ఇది జడా శ్రావణ్ కుమార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి డేటా. ఈ డేటాని ఎవరికి తెలియదు. ఇది పబ్లిష్ అవ్వదు. ఇది నాకు వ్యక్తిగతంగా ఒక అధికారి సెక్రటేరియట్లో రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ₹1 వచ్చిందా, ₹10 వచ్చిందా, పావలా వచ్చిందా, 100 కోట్లు వచ్చినాయా, 1,00,000 కోట్లు వచ్చినాయా చెప్పేటువంటి అధికారి ఈయన. ఇదేమో మేకప్ వేసిన తర్వాత, ఇదేమో మేకప్ వేయకముందు, పెళ్లి కూతురు మేకప్ వేయకముందు వేసిన తర్వాత ఎవరికి కనిపించదు. ఇది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రం, ఈనాడుకి మాత్రమే కనిపిస్తుంది. ఇది అధికారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకోవాలి. అండ్ మీడియా సోదరులు మీరు కూడా చెప్పాలి. నేను మీడియా సోదరులు కూడా అడుగుతున్నా, సార్ విచ్ వన్ ఈజ్ రిలేటెడ్ సార్? సార్ మీరు చెప్పండి సార్, మీడియా చూస్తున్నారు మీరే. ఇది కరెక్టా, ఇదే కరెక్టా? ఎందుకని ఇది కరెక్టు?
గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి కరెక్ట్. సో రాష్ట్ర ప్రజలకు ఇది తెలియదు కదా, ఇది చూస్తారు కదా. ఇప్పుడు నేను ఇది చదివి వినిపిస్తాను సార్. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారికంగా 32 ఇన్వెస్ట్మెంట్లు అప్రూవ్ అయినాయి సార్. 32 మెగా ప్రాజెక్ట్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, 32 మెగా ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో 18 నెలల కాలంలో 32 మాత్రం ఇన్వెస్ట్మెంట్లు అప్రూవ్ అయినాయి సార్. ఈ 32లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంత సార్? ఇవి కూడా నేను మీకు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, పెట్టుబడుల్లో ఏపీ టాప్. అంటే అర్థం ఏంటి? డబ్బులు వచ్చేసినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేసినాయి. ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఎవరికి తెలియదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. పెట్టుబడులు ఏపీ టాప్. అమ్మని అమ్మ నిజంగానే పెట్టుబడులు వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అద్భుతంగా సంపాదించేస్తున్నారు పెట్టుబడులు. ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు వరకు పెట్టుబడి రాలేదు. 1 రూపాయి కూడా రాలేదు అంటే యాక్చువల్గా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లతోటి ఇక్కడ స్టార్ట్ కాల. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రపోజ్డ్ అంటే కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వర్డ్ చూడండి, కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కమిటెడ్ ఎంప్లాయ్మెంట్. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమిటెడ్ ఎంప్లాయ్మెంట్. కమిటెడ్ అంటే నేను పెట్టడానికి అంగీకరించా, ఇంకా పెట్టలా. నేను ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించా, ఇంకా ఉద్యోగాలు ఇవ్వలా. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటారు. ఏమని రాసుకుంటారు? ఇది మా సోదరుని మిత్రుడినే పిలిచిన, మా మిత్రుడు పాప తాజ్ హోటల్స్లో ఒక చిన్న రిసెప్షనిస్ట్గానో లేకపోతే మన తెలంగాణ కేసీఆర్ మంత్రి గారు అన్నట్టుగానో ఒక చెఫ్ మొత్తానికి ఒక హెడ్ అయి ఉంటాడు. నేను ఆయన ఎండీని అడుగుతా, నారా లోకేష్ గారు ఫోన్ చేస్తున్నారు, చెప్పండి. ఏం లేదండి, మీ ఎగ్జిక్యూటివ్ని ఏమన్నా పంపించండి, రేపు పొద్దున సబ్మిట్ జరుగుతుంది, ఓకే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవాలి అంటే. సార్ ఇప్పుడు ఎక్కడున్నా సార్ పరిస్థితి, మేము హైదరాబాద్లో హోటల్ పెట్టాము నష్టపోతున్నాం, కొద్దిగా ఏదో ప్రాఫిట్ని చెన్నైలో పెట్టాము, బెంగళూరులో పెట్టాం, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మాకు ప్రాబ్లంగా సార్. రేపు పొద్దున మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చేటండి మమ్మల్ని మీరు ఎందుకు పెట్టారు అంటారేమో సార్. ఒకవేళ అనుకుంటే, మాట వరుసకు అనుకుంటే అంటారేమో సార్ అంటే మీరు అవసరమే లేదండి. మీరు ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు, ఊరికే వచ్చి సంతకం పెట్టేసేయాలని చాలు. ఒక చిన్న సంతకం పెట్టండి, ఏమని? మీరు మాకు 100 ఎకరాలకి 100 రూపాయలకి ఇస్తే మేము 1000 కోట్లు పెట్టుబడి పెడతాం. ఒక అగ్రిమెంట్ చేసుకోండి. మీరు 100 రూపాయలకి మీరు అడిగేది లేదు, నేను ఇచ్చేది లేదు, మీరు పెట్టుబడి పెట్టేది లేదు. ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు పనికిరాదు, నాలుగు తీసుకోవడానికి పనికిరాదు. మీరు ఒక కుర్రాన్ని పంపించండి, ఆయనకి రావడానికి పోవడానికి ఫ్లైట్ ఖర్చులు ఇస్తాం, ఇక్కడ 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తాం, వచ్చినందుకు ఒక 50,000 1,00,000 ఇన్సెంటివ్ ఇస్తాం, ఒకసారి పంపించండి సార్. ఈ విధంగా మొన్న జరిగినటువంటి సమ్మిట్లో రమారమి 1000 కంపెనీలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్లు ఈ విధంగా ఊరికే అక్కడ ఊరు పేరు లేని కంపెనీలన్నింటినీ పిలిచి వాళ్ళందరి చేత ఒక సంతకాలు పెట్టించుకొని మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లు రాసుకొని, ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ల యొక్క మొత్తం వాల్యూ ఎంత అంటే 18 నెలల కాలంలో 3,10,924 కోట్ల రూపాయలు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లు చేసుకున్నారు. కమిటెడ్ ఇన్వెస్ట్మెంటే, 1 రూపాయి రాలా. ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే 3,12,576. ఇది కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కమిటెడ్ ఎంప్లాయ్మెంట్. సార్ ఈ డేటా ఎవరి దగ్గర ఉంది సార్? ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. మరి ఈ డేటా ఎవరి దగ్గర ఉంది సార్? పెట్టుబడులు ఏపీ టాప్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గర, వెంకటకృష్ణ గారి దగ్గర ఉంది. ఇది మ్యానిపులేషన్ కాదా సార్? మనుషుల మనస్సుల్ని కల్మిషం చేయటం కాదా సార్? ఇది రాష్ట్రంలో యువతను మోసం చేయటం కాదా? రాష్ట్ర ప్రజలను మోసం చేయటం కాదా? రాష్ట్రంలో సినిమా డైలాగులు చెప్పి స్క్రిప్ట్ అయిపోగానే ప్యాకప్లు అయిపోగానే సినిమా షూటింగ్లు వదిలేసి వెళ్ళిపోయినట్టుగా రాష్ట్ర రాజకీయాలను వదిలేసి హైదరాబాద్ పారిపోవటం కదా సార్? ఇది ఎట్లా? పోనీ రాష్ట్రంలో అభివృద్ధిలో పరిగెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అసలు ఎవరికి చెక్కటం లేదు, ఎక్కడికి వెళ్తుంది ఎవరికి అర్థం కావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకోవడానికి అవదలేవని చెప్పేసి రోజు పేపర్ల నిండా, మీడియాల నిండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు రచ్చ చేస్తుంది. నేను ఈ విషయం కూడా వస్తాను సార్. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి సూచించేటువంటి సూచిక గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు అంటున్నట్టుగా అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంటే, అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కొనసాగితే, కొన్ని 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే
మరి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు 18 నెలల్లో ఎందుకు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు సమాధానం చెప్పగలరా రాష్ట్ర ప్రజలు? ఎందుకు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు? ఎందుకు రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా అప్పును మిగులుస్తున్నారు? ఎందుకు ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమైనా ప్రగతి ఉందా అంటే ఇది కూడా ఇచ్చారు నాకు. వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ షేర్ చేస్తా సార్. ఈ ఇన్ఫర్మేషన్ 24/12/2025 డిసెంబర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా సార్? ది స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వసుధా టవర్స్, ఫస్ట్ ఫ్లోర్, గొల్లపూడి. LR నెంబర్ 308207/RTA/2025. 2025 డిసెంబర్ 25వ తారీఖున వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్. రియల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకి ఇది నిజంగా ఐ ఓపెనర్. రాష్ట్ర ప్రజలు, యువత మేల్కొనాలి. ఇట్లాంటి సినిమా యాక్టర్లకి, దుర్మార్గులకి, దొగాకోర్లకి, దొంగలకి ఓట్లేసి 164 సీట్లు ఇచ్చి, అరే ఎక్కడుంటాడో పవన్ కళ్యాణ్ ఎవరికి తెలియదు, ఎక్కడుంటాడో ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఎక్కడ డబ్బులు తీసుకొస్తున్నారో ఎవరికి తెలియదు, ఏ ఇండస్ట్రీ ఇచ్చారో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారో ఎవరికి తెలియదు. అసెంబ్లీలో అబద్ధాలు, ప్రజల ముందు అబద్ధాలు, మీడియాలో అబద్ధాలు, ప్రజలతో మమేకమయ్యే సందర్భాల్లో అబద్ధాలు, ఫారెన్లో అబద్ధాలు, ఇండియాలో అబద్ధాలు, ఢిల్లీలో అబద్ధాలు, రాష్ట్రంలో అబద్ధాలు, విజయవాడలో అబద్ధాలు, ఈవెన్ తిరుమలలో అబద్ధాలు, కనకదుర్గమ్మ సాక్షిగా అబద్ధాల కోటను కట్టి ఆ కోటలో యువరాజులాగా వివరబెగుతున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో నుంచి ఒకరోజు తరిమి కొట్టే రోజు ఒకరోజు వస్తుంది. మీరు చెప్పే అబద్ధాలు, మీరు చెప్పే అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి ఎలివేషన్స్కి రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు, యువత ఎంత బాధపడుతుంది, మహిళలు ఎంత బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారు, నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారు, అసలు ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఎంత బాధపడుతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఎవ్వరికి కూడా డెవలప్మెంట్ లేక, రాష్ట్రంలో పెట్టుబడులు లేక, ఉద్యోగాలు లేక, ఉద్యోగాల కల్పన లేక, రాష్ట్రం అల్లో రామచంద్ర అని ఉపాధి పొందే పరిస్థితి లేక, ఒక పక్క మైనింగ్, ఇంకో పక్క సారా, ఇంకో పక్క లిక్కరు, ఇంకో పక్క లంచగొండుతనం, ప్రభుత్వ అధికారుల్లో లంచగొండుతనం, ఓ పక్క ప్రభుత్వ భూముల అమ్మకం. ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందండి? రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? రప్పా అని మాట్లాడిన వాళ్ళనంట రోడ్డు మీద అంటే నడిపించుకుంటా తీసుకెళ్తారంట. డీజీపీని అడిగితే మాకు పెట్రోలింగ్ వ్యాన్లు, మరి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్రోలింగ్ వ్యాన్లు కనుక గాడిదలు కాస్తున్నారా? ముఖ్యమంత్రి ఫ్లైట్లకి, ఉప ముఖ్యమంత్రి మాదాపూర్ టు విజయవాడ ఫ్లైట్లకే సరిపోతున్నాయి మీ డబ్బులన్నీ. రాష్ట్రంలో అప్పులు కుప్పగా చేసి ఈ రాష్ట్రం వెలసిల్లిపోతుంది, వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా. నేను మీ రాష్ట్రంలో వినిపిస్తాను సార్. ఇది ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి ఎస్టిమేషన్ సార్. ఇది నేను 2019 నుంచి చెప్తా. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నుంచి ఎంత ఉందో ఈ రాష్ట్రం యొక్క ప్రగతి, ఈ రాష్ట్రం యొక్క ప్రగతి 2025 నవంబర్ వరకు చూపిస్తా రాష్ట్ర ప్రజలు.